ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ పర్వం చివరి రోజు కోలాహలంగా జరిగింది. ఒకరోజు 48 నామినేషన్లు దాఖలయ్యాయి. 48 సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు 29 మంది అభ్యర్థులు. నామినేషన్ల పర్వం ముగిసేసరికి మొత్తం 29 మంది అభ్యర్థులు 72 సెట్ల నామినేషన్ పత్రాలను పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి దాఖలు చేశారు. నేడు నామినేషన్లను పరిశీలన జరగనుంది. అలాగే ఉపసంహరణ ఈ నెల 13న వరకు ఉండగా 27 ఎన్నికలు జరగనున్నాయి. ఇటు తెలంగాణలోనూ ఎమ్మెల్సీ నామినేషన్ల స్క్రూటినీ చేయనున్నారు. 3 శాసన మండలి స్థానాలకు నామినేషన్లు వేశారు అభ్యర్థులు. 3 స్థానాలకు కలిపి మొత్తం 140 మంది 280 సెట్లు దాఖలు చేశారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి మొత్తం మీదుగా 23 మంది అభ్యర్థులు 50 సెట్ల నామినేషన్లు వేశారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి 100 మంది 192 సెట్ల నామినేషన్లు అందించారు. ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి 17 మంది 38 సెట్ల నామపత్రాలు దాఖలు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయభాస్కర్ లైవ్ ద్వారా అందిస్తారు. విజయభాస్కర్, చెప్పండి, తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ నామినేషన్ల స్క్రూటినీ కొనసాగుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలకు సంబంధించి 100 మంది అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్ సెట్లన్నింటినీ కూడా చేశారు. వాటికి సంబంధించినటువంటి స్క్రూటినీ అంతా కూడా జరుగుతుంది. మొదటి నుంచి కూడా దాదాపు 4 నెలల నుంచి వీరి అభ్యర్థులందరూ కూడా గ్రౌండ్ వర్క్ చేశారు. అయితే మొదటి నుంచి ఊహించినట్టుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అభ్యర్థి ఉంటారా లేదన్నటువంటి ఒక సస్పెన్స్ అయితే చివరి వరకు అయితే కొనసాగింది. అది ఇప్పటికీ ఎవరికి మద్దతు ఇస్తారనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా బరిలో ఉంటారని చెప్పేసి భావించినప్పటికీ, ఎందుకంటే ఏ ఎన్నికలైనా ఏవైనప్పటికీ కూడా అప్పుడు కారు పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ముందుగానే ఉండడం, ప్రచారంలో దూసుకపోవడం అంతా కూడా జరుగుతున్నటువంటి విషయం. ఆ పార్టీ మాత్రం ఇప్పటి వరకు డైరెక్ట్ గా పోటీలో ఉంటారు లేదంటే మద్దతు ఇస్తారనేది మాత్రం ఇప్పటికి కూడా తెలియలేదు. దాని నుంచి క్లారిటీ రాలేదు. అయితే ఊహించినట్టుగానే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అంజిరెడ్డి మొదటిగా నామినేషన్ వేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నరేందర్ రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత, ఎందుకంటే ఆ పార్టీలో కూడా అధికార పార్టీ కావడంతో పెద్ద ఎత్తున నామినేషన్లు వస్తాయని చెప్పేసి భావించారు, పోటీ ఉంటుందని భావించారు. అదే స్థాయిలో కూడా ఆ పార్టీ టికెట్ దక్కించుకునేందుకు కూడా హోరాహోరీ జరిగినటువంటి తరుణంలో చివరి నిమిషంలో, అంటే ముందుగానే తనకు టికెట్ కన్ఫర్మ్ అవుతుందని చెప్పేసి నరేందర్ రెడ్డి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ ప్రకటించారు, చెప్పుకున్నారు, ప్రచారంలో దూసుకెళ్లారు. దాదాపు ప్రచారం పూర్తయినటువంటి తరుణంలో నామినేషన్ వేసేందుకు 2 రోజుల ముందు టికెట్ కన్ఫర్మ్ అవడం, తను నామినేషన్ వేయడం, అనంతరం పెద్ద ఎత్తున కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి వారితో పాటు ఇటు మంత్రులు పొన్నం ప్రభాకర్, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా పెద్ద ఎత్తున కూడా మంత్రులతో పెద్ద సభ ర్యాలీ నిర్వహించి సభ కూడా కరీంనగర్ కేంద్రంలో నిర్వహించారు. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి అధికార పార్టీ కావడం, అదేవిధంగా గెలుపు ధీమా ఉన్నటువంటి తరుణంలో ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి ఆ తరుణంలో పెద్ద ఎత్తున కూడా అక్కడ కరీంనగర్ కేంద్రంగా పెద్ద ర్యాలీ నిర్వహించి భారీ బహిరంగ సభ కూడా నిర్వహించి ఒక అవకాశం ఇవ్వాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అటు జనాలకు తీసుకెళ్లింది. అదేవిధంగా నిజామాబాద్ సంబంధించినటువంటి అంజిరెడ్డిని గెలిపించాలంటూ కూడా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చినటువంటి తరుణంలో ఈ రోజు స్కూటీ అవుతున్నాయి. ఆ స్కూటీలలో దాదాపు 100 మంది 172, 192 నామినేషన్ సెట్లు కూడా వేశారు. స్కూటీ అనంతరం ఎంతమంది ఉంటారు, ఒకవేళ ముందస్తుగానే ఊహించుకున్నట్టుగా కారు పార్టీకి సంబంధించి ఎవరికైనా మద్దతు ఇస్తారా, లేదంటే ఏదైనా 2 పార్టీలలో నామినేషన్ సంబంధించి ఇస్తారా, లేదంటే ఇండిపెండెంట్ అభ్యర్థికి మద్దతు ఇస్తారనేటువంటి ఒక అయితే ఇంకా కొనసాగుతున్నటువంటి నేపథ్యం. అయితే స్కూటీలో ఎంతమంది అభ్యర్థులు ఉంటారు, ఒకవేళ ఏమైనా పొరపాట్లు ఉంటే ఎంతమంది స్కూటీలో తీసేస్తారని మాత్రం ఉత్కంఠ నెలకొంది. ఇక సాయంత్రం నుంచి కూడా స్కూటీ అయిపోయిన తర్వాత ఎవరు ఏంటి ఎలా ముందుకు వెళ్తారనేటువంటి మాత్రం తెలియాల్సింది. అయితే ఇప్పటికే ఇటు భారతీయ జనతా పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మధ్య హోరాహోరీ అయితే కొనసాగుతుంది. ఈ ఇద్దరి దృష్టి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మద్దతు ఇస్తారా, లేదంటే ప్రత్యక్షంగా రాలేదు, పోర్లాకైతే రానటువంటి నేపథ్యంలో ఎవరికి మద్దతు ఇస్తారు, ఎందుకంటే ఇండిపెండెంట్ అభ్యర్థికి మద్దతు ఇస్తారనేటువంటి ఒక సస్పెన్స్ అయితే ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతుంది. ఆ పార్టీ స్టాండ్ ఏంటనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉన్నటువంటి తరుణంలో అన్ని పార్టీల దృష్టి అయితే
ఇటు అభ్యర్థులకు ఎవరు మద్దతు ఇస్తారో చెప్పుకోవచ్చు. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ పర్వం చివరి రోజు కోలాహలంగా జరిగింది. ఒక్కరోజు 48 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ నామినేషన్ల స్క్రూటీ కొనసాగుతుంది. ఒక్కరోజే ఉభయ గోదావరి జిల్లాలో 48 నామినేషన్లు వేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? లక్ష్మి, నిన్న పెద్ద ఎత్తున కూడా నామినేషన్లు చివరి రోజు కారణంతో భారీగా కూడా వచ్చి నామినేషన్ పత్రాలను ఏలూరులో రిటర్నింగ్ అధికారికి అందజేశారు. అభ్యర్థులందరూ కూడా ప్రధానంగా తెలుగుదేశం పార్టీ మద్దతుతో నిలిచినటువంటి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ వేలాది మందితో నాయకులు కార్యకర్తలతో పాటు దాదాపు 5 మంత్రులు ఎమ్మెల్యేలు దాదాపు 10 మంది కూడా హాజరయ్యారు ఈ నామినేషన్ కు. ఎంతో కోలాహలంగా కూడా ఈ నామినేషన్ల పర్వం కూడా ముగిసిందని కూడా చెప్పుకోవచ్చు. నిన్న సాయంత్రంతో మొత్తం నిన్న ఒక్కరోజే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అలాగే ఉమ్మడి తూర్పు గోదావరి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి నామినేషన్లలో 48 మంది అభ్యర్థులు నామినేషన్ పత్రాలు కూడా అందజేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం ఈ రోజు ఉదయం నుంచి కూడా స్క్రూటినీ ఉదయం 10 గంటలకు ప్రారంభం కాబోతుంది. ఇవాళ సాయంత్రం వరకు కూడా స్క్రూటినీలో ఎవరైతే నామినేషన్లు సక్రమంగా దాఖలు చేయలేదో వారందరినీ కూడా తొలగించి రేపు ఎల్లుండ 2 రోజుల పాటు కూడా విత్డ్రాల పర్వం కూడా కొనసాగబోతోంది. దాదాపు మొత్తం ఉమ్మడి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా మొత్తం వారం రోజుల్లో కూడా 59 మంది అభ్యర్థులు 72 సెట్లను నామినేషన్ దాఖలు చేయగా అందులో విత్డ్రా అనంతరం ఎంతమంది ఉంటారు పోటీలో అనేది కూడా ఈ రోజు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ప్రధాన అభ్యర్థులుగా అటు తెలుగుదేశం పార్టీ రాజకీయంగా మాత్రమే ఉండడం, వైఎస్ఆర్ పార్టీ ఎన్నికలను బాయ్కాట్ చేసినప్పటికీ కూడా పీడీఎఫ్ తరపున కూడా అభ్యర్థి దెడ్ల వీరరాఘవులు పోటీలో ఉన్నారు. అలాగే స్వతంత్ర అభ్యర్థులుగా మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు జీవి సుందర్ గాని సామాజిక కార్యకర్త అలాగే ఎంతో మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా ఈ రోజు బరిలో ఉన్న నేపథ్యంలో వారిలో ఎంతమందిని బుజ్జగిస్తారు, ఎంతమంది పోటీలో ఉంటారనేది కూడా ఈ రోజు చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా వైఎస్ఆర్ పార్టీ ఈ ఎన్నికలకు దూరంగా ఉంటున్నప్పటికీ కూడా ఆ పార్టీకి చెందినటువంటి నాయకులే దాదాపు 6 స్వతంత్ర అభ్యర్థులుగా ఈ ఎన్నికల్లో ఎమ్మెల్సీ బరిలో కూడా నామినేషన్ వేసిన పరిస్థితి కూడా ఉంది. మరి ఇది ఎంతవరకు అనైతికతకు నిదర్శనం అంటూ కూడా వైసీపీ పట్ల వీరు వ్యతిరేకత వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మరికొంతమంది అభ్యర్థులను కూడా కనిపిస్తోంది. మొత్తానికి నామినేషన్ల పర్వం మిగియడంతో ఈ రోజు స్కూటీని రేపు ఎల్లుండ విత్డ్రాల అయిపోయిన తర్వాత పెద్ద ఎత్తున కూడా ప్రచార పర్వం జరుగుతుంది. ఈ నెల 27న మొత్తం 6 జిల్లాల పరిధిలో కూడా ఇక్కడ పోలింగ్ నిర్వహించేందుకు 440 పోలింగ్ స్టేషన్లు కూడా సిద్ధం చేస్తున్నారు. 3,15,000 మంది ఓటర్లు, గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. 27వ తేదీ పోలింగ్ తర్వాత మార్చి 3వ తేదీ కూడా కౌంటింగ్ ఉండబోతుంది. ఏలూరులోనే సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో కూడా ఈ కౌంటింగ్ సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి కూడా ఉంది. రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆధ్వర్యంలో కూడా మొత్తం ఎన్నికల నిబంధనలు ఏవైతే ఉంటాయో, ఎన్నికల కోడ్ ఏదైతే ఉందో నేటి నుంచి కూడా ఖచ్చితంగా అమలు చేయాలి అంటూ కూడా అభ్యర్థులకు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఏపీ వ్యాప్తంగా 3 స్థానాలకు సంబంధించి కృష్ణా, గుంటూరు, అలాగే ఉభయ గోదావరి, అలాగే ఉత్తరాంధ్ర 3 స్థానాలకు సంబంధించి కూడా 2 స్థానాల్లో మాత్రం పొలిటికల్ హంగామా బాగా కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. కృష్ణా, గుంటూరు స్థానాలకు సంబంధించి టీడీపీ నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, అలాగే ఉభయ గోదావరి జిల్లాల నుంచి పేరాబత్తుల రాజశేఖర్ ప్రధాన అధికార పార్టీ కూటమి నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున హంగామా కూడా ఉందని చెప్పుకోవచ్చు. వరలక్ష్మి.